వర్సెస్ రేవంత్ హై వోల్టేజ్ పాలిటిక్స్. మొత్తం కేసీఆర్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి ధీటుగా సమాధానం చెప్పడంతో మొత్తానికి రేవంత్ రెడ్డి వైద్యుగా చూస్తే ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ రేవంత్ రెడ్డి మీరు రండి, ఎక్కడికైనా రండి, అసెంబ్లీకి రమ్మని అడిగారు, మీరు అసెంబ్లీకి రాకపోతే మీ దగ్గర రమ్మంటే నేను వస్తాను, లేదా మీరు నా దగ్గరికి వచ్చినా సరే నేను సిద్ధమని చెప్పడం. సో ఏదైతే కేసీఆర్ వ్యాఖ్యలు ఏదైతే వస్తున్నా ఈ రోజు నుంచి ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క అని చెప్పినప్పుడు నేను వస్తున్నా తోలు తీస్తా అంటే నువ్వు తోలు తీయడం ఏమో కానీ నువ్వు రా నీ ఏదైతే చీరి చింతకు కడతా అని రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా కేసీఆర్కి ధీటుగానే రేవంత్ రెడ్డి బదులిచ్చినట్టు తెలుస్తోంది. సో ఇందులో కొన్ని వ్యాఖ్యలు కనుక చూస్తూ ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి హరీష్ రావు గారు డిఫరెంట్గా మాట్లాడడం, అసలు ఏంటి ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడచ్చా అని చెప్పని. కానీ అసలు ఈ వ్యాఖ్యలకి ఆజ్యం పోసింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? హరీష్ రావు గారు 2014 నుంచి 23 వరకు మరి ఈ వ్యాఖ్యలు అసలు ఇలాంటి మాటలు మాట్లాడచ్చు అన్నదానికి ఆజ్యులు ఎవరండి? కేసీఆర్ గారు కాదా? హరీష్ రావు గారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యాఖ్యలకి రేవంత్ రెడ్డి కొద్ది యువకుడు కాబట్టి, ఆయన మీద చిన్నవాడు కాబట్టి ఆ వ్యాఖ్యలకి మరింత పదును పెట్టాడు. అది సో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇంకా కేసీఆర్ గారు మరి 2 years తర్వాత వస్తారా, లేకపోతే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అనేది కూడా చూడాలి. అందరూ కూడా తెలంగాణ ప్రజలే కాదు, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా. సో మొత్తానికి ఈ యొక్క పొలిటికల్ విమర్శలు మాత్రం ఒక విధంగా హద్దు దాడుతోంది అని చెప్పని అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. అంటే ఒకప్పుడు ఒకలాగా ఉండేవి, చాలా హోమ్లీగా ఉండే పాలిటిక్స్. కానీ తర్వాత ఈ కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంకొద్దిగా నేను యూత్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన ఆటోమేటిక్గా సెకండ్ స్టేజ్ తీసుకెళ్ళాడు ఈ వ్యాఖ్యల్ని. కానీ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిన వెంటనే ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఏంటి ఒక సీఎం హోదాలో ఉన్నాడు అలా మాట్లాడచ్చా అని. కానీ 2014 నుంచి 23 వరకు కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినయే. అప్పుడు కూడా అందరూ అనుకున్నారు ఏంటి ఈయన సీఎంగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడచ్చా ప్రతిపక్ష నేతల్ని అని అప్పుడు చర్చించుకుంటున్న పరిస్థితి అప్పుడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేసరికల్లా బీఆర్ఎస్ నేతలకు కూడా కొద్దిగా బాధేసినట్టుంది. ఏదైతే ఈ తొండలో అని కానీ ఈ యొక్క ఫేసెస్ గురించి మాట్లాడడం, కేటీఆర్ గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ, ఏదైతే నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన మంచం మించి కింద పడి నడుము విరిగింది, ఇలాంటి వ్యాఖ్యలు కొన్ని ఒక స్థాయిని మించి, అంటే ఒక స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి, ఆ వ్యాఖ్యలు కూడా హుందాతనంగా ఉండాలి. కానీ చూస్తూ ఉంటే ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా 2014 నుంచి కూడా కేసీఆర్ గారు ఆజ్యులు దాన్ని రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఎక్కడైనా సరే ఈ వ్యాఖ్యల్లో కొద్దిగా షార్ప్నెస్, స్పైసీనెస్ ఉంటేనే తెలంగాణ ప్రజలు అట్రాక్ట్ అవుతారు అని మరి అలా ఆలోచనలు కాబోలేమో. కానీ ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు కానీ ఒక విధంగా వాళ్ళు మాట్లాడడానికన్నా స్పైసీనెస్ ఎక్కువ ఉండాలి అన్న వేలో భాగంగా కూడా ఈ యొక్క రాజకీయ నేతలు అందరూ కూడా మాట్లాడడం జరుగుతోంది. సో మొత్తానికి ఎలా ఉండబోతోంది, నేను వస్తున్నా అన్నారు, వస్తారా రారా అనేది కూడా చూడాలి. మొత్తానికి చూసుకుంటా ఉంటే తెలంగాణ పాలిటిక్స్ మాత్రం హై వోల్టేజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఓ పక్కన అభివృద్ధి దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈ ఫ్యూచర్ సిటీ గురించి కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు తోలు సిటీ తొక్క సిటీ అని మాట్లాడడంతో మొత్తానికి రేవంత్ రెడ్డి గారి కోపం రావడం, ఆయన కూడా అదే విధంగా కేసీఆర్ గారిపై స్పందించడం జరిగింది. సో ఇంత జరుగుతూ ఉంటే మరి బండి సంజయ్ గారు ఊరుకుంటారా? నేనున్నాను కదా, ప్రజలు నన్ను మమ్మల్ని మర్చిపోతారేమోనని ఆయన కూడా మధ్యలో ఇద్దరు ఒకటే దొందే ఏమి లేదని కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు. నేనున్నాను, మీరు నన్ను గుర్తించండి అని తెలంగాణ ప్రజలకి. సో మొన్న ఎన్నికల్లో చూసాం బీజేపీ 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. కానీ కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా 3వ స్థానానికి పరిమితమైన పరిస్థితి. సో రేపు ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది, వాటి కోసం అంతా కూడా ఈ యుద్ధం జరుగుతున్నది అనేది. సో రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకి అందులో విజయం సాధించాలంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్తేనే బీఆర్ఎస్ పరువు నిలబడుతుంది అన్న ఉద్దేశంలా కనిపిస్తుంది. సో ఏదైనా కానీ తెలంగాణ పాలిటిక్స్ మాత్రం మంచి హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి, ఒకసారి బైట్స్ చూద్దాం. జరుగుతుంది రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ. ఎవరికి కావాలి ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. ఈ సిటీ మొత్తం గబ్బులేసిపోవాలి, ఇక్కడ నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ. అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్ని కనబడతాయి మనకు. వంతారను బొంతారను పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు జూ పార్క్ అమ్ముకుతోపడానిక? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు? ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత, ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో అని అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నేను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు. రా కొడంగల్కి వస్తావా, లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు.
2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. ఇవాళ కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయంగా మాట్లాడతారు. మీరు తిట్ల పురాణం ఎత్తుకుంటే అంతకంటే ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతారు. తోలు తీస్తాం గీలు తీస్తాం అంటే మొదలు పెట్టింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి మాట్లాడితే దాన్ని ఖండించక మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు. మీరు కూడా ఈ రోజు మాట్లాడుతూ ఓ పక్కన చెట్టు కట్టేయాలి, లాగు లూడబీకాలే అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ పక్క నుంచి మీరు వేదాంతాలు పాండిత్యం చెప్పాలి అన్నట్టు మాట్లాడుతారు. సో హరీష్ రావు గారు, నీతులు చెప్పాలనుకుంటే మీ ఇంట్లో మీ నాయకులకు చెప్పండి. సో మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి ఇక పరిధులు దాటుతున్నాయి డైలాగులు, కానీ మరి తెలంగాణ ప్రజలు వీటిని స్వాగతిస్తారంటారా? ఎముకల గురికే చలిని సైతం వెనక్కి తల్లేలా తెలంగాణ రాజకీయ నాయకుల మాటల మంటలు రేపుతున్నాయి. నువ్వు ఒకటంటే నేను రెండంట, నువ్వు ఒకటి అంటే నేను నాలుగంట అనే స్థాయిలో ఒకరిని మించి ఒకరు మాటల తూటాలు వేర్చుకుంటున్నారు, విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో తొండలకు బాగా డిమాండ్ ఉంది. అదేవిధంగా మటన్ షాపు మస్తాన్ బాగా ఫేమస్ అయ్యిండు. ఈ ప్రస్తుతం ఈ 2 రోజుల నుంచి వస్తున్న విమర్శలు ప్రతి విమర్శలు మధ్యలో ప్రజలకు దీంట్లో ఒరిగింది ఏం లేదు, ప్రజలకు దీంట్లో వచ్చింది ఏమి లేదు అనే ఒక చర్చ కూడా రాజకీయ విశ్లేషకులలో జరుగుతుంది. సాధారణంగా అగ్రనాయకులు ఎప్పుడు మాటల తూటాలు పేరుస్తారు, లేకుంటే ఒక ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలు ఎందుకు చేస్తారంటే క్యాడర్లో ఒక ఉత్తేజాన్ని నింపడం కోసం, నాయకులలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం కోసం, తమం కూడా ముందంజలో ఉన్నాం, తమ పార్టీ కూడా ఎక్కడ వెనుకబడి లేదు, తాము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం కోసం అగ్రనాయకులు మాటల తూటాలు వేరుస్తారు, లేకుంటే ఒక ఉత్తేజపూర్వకమైన ప్రసంగాన్ని చేస్తుంటారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ వాదులలో ఒక ఉత్తేజాన్ని నింపడం కోసం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లో ఉద్దేశపూర్వకంగానే చాలా వ్యాఖ్యలు చేసేవారు, పదునైన విమర్శనాస్త్రాలు సంధించేవారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ అధ్యక్షుని హోదాలో లేకుంటే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో ఉత్తేజం నింపడం కోసం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆత్మవిశ్వాసం కల్పించడం కోసం కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన ఉవ్వెత్తున ఎగిసిపడే వ్యాఖ్యలు చేసేవాడు. అందులో భాగంగానే ఆయన ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యారు. జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిన కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. ఆ మంట, ఆ కసి, ఆ కోపం ఇంకా రేవంత్ రెడ్డిలో ఉండి ఉంటుంది. అందుకనే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఆయన మాటలలో పదును తగ్గట్లేదు, విమర్శలలో ఎక్కడ వాడి వేడి తగ్గట్లేదు. అదే విమర్శనాస్త్రాలు కొనసాగిస్తున్నారు, అదే పదును కొనసాగిస్తున్నారు. మామూలుగానే ఆయన ఎవరైనా ఒక మాట అంటే అంత ఈజీగా పడే రకం హరీష్ రావు విమర్శలు చేసిన వ్యక్తి. అందులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత కేసీఆర్ బయటకు వచ్చి చాలా తోలు తీస్తా, లేకుంటే ఫ్యూచర్ సీట్ లేదు, తొక్కల సీట్ లేదు, ఆస్తి లేదు, ఇది లేదని మాట్లాడితే రేవంత్ రెడ్డి ఊరుకునే రకం కాదు కాబట్టి ఆయన లాగులో తొండలు ఇడుస్తా, లేకుంటే పేడుమూతి, బోడిలింగం, లేకుంటే నల్లి కుట్లోడు ఇలాంటి వ్యాఖ్యలు చాలా తీవ్ర స్థాయిలో నిన్న చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇవాళ బీఆర్ఎస్ నుంచి ముప్పేట దాడి కొనసాగింది. హరీష్ రావుతో మొదలుకుంటే నియోజకవర్గాల నుండి మాజీ ఎమ్మెల్యేలు, లేకుంటే మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు, మాట్లాడారు. జగదీష్ రెడ్డి లాంటి నాయకుడు అయితే ఏకంగా పరుష పదజాలంతో విమర్శించిన పరిస్థితి ఉంది. ఇటువైపు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వారు కూడా మాట్లాడుతున్నారు. ఈ రకంగా చూసినట్లయితే మాటల తూటాలు వేలుతున్నాయి, విమర్శలకు ప్రతి విమర్శలు వస్తున్నాయి. ఇవంతా జరుగుతుంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో విచారణలు జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సీరియస్గా విచారణ జరుగుతుంది. ఎక్కడి విచారణలు అక్కడ కొంత అడావుడి జరుగుతుంది. ఆ విచారణలన్నీ అక్కడే ఉండిపోతున్నాయి. దానికి సంబంధించి ఎక్కడ విచారణ తేలట్లేదు, దోషులు ఎవరో తేలట్లేదు, ఎవరికి శిక్ష పడట్లేరు, ఎవరికి జైలుకు పోయింది లేదు. అధికారులు కానీ లేకుంటే మరొకరు కానీ రాజకీయ నాయకులు కానీ విచారణలో వేగం జరుగుతుంది, తప్పున ఒక్కసారి ఆగిపోతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకుంటే టానిక్ కావచ్చు, లేకుంటే భూములకు సంబంధించి ధరణి కావచ్చు, లేకుంటే గొర్రెల
పంపిణీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కేసులు టేకప్ చేస్తుంది ప్రభుత్వం. దానికి విచారణ అంటుంది, దానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం వేస్తుంది. ఆ దర్యాప్తులు జరుగుతాయి, ఎక్కడ దర్యాప్తులు అక్కడే నిలిచిపోతాయి. బయటకు చూస్తే ఆరోపణలు ప్రత్యారోపణలు, ఏ రాజకీయ నాయకులు ఏ పార్టీలు విమర్శించుకోవడం స్థాయిలో విమర్శించుకోవడం, ఆ మాటల తూటాలు పీల్చుకోవడం, ఇదంతా జరుగుతుంది. కానీ విచారణలు ఎందుకు ముందు పోవట్లేదు, దోషులు ఎందుకు తేలట్లేరు, దోషులకు ఎందుకు శిక్ష పడట్లేదు? లేకుంటే గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంగా ఒక హామీ ఇచ్చాడు, గత ప్రభుత్వంలో చేసిన వారంతా తిన్నదంతా కక్కిస్తాం, 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు కక్కిస్తాం, లేకుంటే వందలాది వేలాది ఎకరాల భూములు దోచుకున్నారు, ఆ భూములనంతా రికవరీ చేస్తామని మాట్లాడిన మాటలు ఎక్కడ అమలు కావట్లేదు. అదేం జరగట్లేదు. ఈ మాటలు ఎవరికి కావాలి, ఈ తూటలు ఎవరికి కావాలి, ఈ విమర్శలు ఎవరికి కావాలి, ఈ తొండలు ఎవరికి కావాలి, లాగులు ఎవరికి కావాలని ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ప్రస్తుతం మాకేమొస్తుంది, ప్రజలకి ఇది ఏం ఉపయోగం అనే చర్చ కూడా ప్రస్తుతం ఉంది. రాజు, థ్యాంక్ యూ సుధాకర్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే థియేటర్లకు వెళ్ళాలంటేనే భయం.